ఎవరు గత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఒక పేపర్ స్క్రిప్ట్ ఏదైతే చదివి మాడతారో అలాగే రామారావు అన్న కూడా సేమ్ అదే విధంగా పేపర్ స్క్రిప్ట్ అనేది బాగా వివరించారు. ఇప్పుడు వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. యాహ్! 3 రాజధానులు అనేది చెప్పింది ఎవరు? అసలు ఎవడైనా విశాఖపట్నం మాకు రాజధాని కావాలని ఉత్తరాంధ్రలో ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. ఈ రోజు వరకు కూడా ఎవరు అడగట్లేదే. ఒక యువత అడగట్లేదు, మహిళలు అడగట్లేదు, ప్రభుత్వ ఉద్యోగులు అడగట్లేదు. ఎవరు కూడా విశాఖపట్నంలో రాజధాని కావాలని చెప్పని ఎవరు అడగలేదే వికేంద్రీకరణలో. ఈ రోజు వరకు కూడా రాజధాని అనేది ఒకటే ఉండాలా? పరిపాలన వికేంద్రీకరణ జరగాల. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో కొన్ని మౌలిక వసతులు ఉన్నాయి కాబట్టి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి, దానికి తగ్గట్టుగా ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఏంటేంటి పెడితే బాగుంటుంది అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా ఒక ఆలోచన చేశారు. అదేవిధంగా కర్నూలు, నెల్లూరులో, కడప, రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఎలా పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేశారు. దాన్ని కరెక్ట్ గా ప్రణాళిక చేశారు. కాకపోతే ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పట్టం కట్టినప్పుడు అది ఎక్కడ నిరూపించుకున్నాడు ఆయన? ఎంతసేపు లిక్కర్ స్కాములు, మద్యము, గంజాయి ఇదే తప్పించి గాని చంద్రబాబు నాయుడు గారు అక్కడ బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కొట్టియాలా? ఇందాక ఆయన అడుగుతున్నాడు అప్పులు తెచ్చుకోవాలి. అప్పుల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున విశాఖపట్నంలో సుమారు 5 గవర్నమెంట్ సంస్థలను ఆయన అమ్మేశాడు. కలెక్టర్ ఆఫీసు దగ్గర నుంచి, పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఎంఆర్ఓ ఆఫీసులు కూడా ఆయన తాకట్లు పెట్టేశాడు. ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఎవరు తాకట్టు పెట్టారు? అసలు ఏ విధంగా ఆర్థిక రాజధానిని మీరు డెవలప్మెంట్ చేశారు? ఎలాంటి పరిస్థితుల్లో మీరు చేశారు? అసలు ఎక్కడైనా అసలు ఒక రాజధాని నిర్మాణం అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తూ ఆపేశారో ఇప్పటికీ అదే స్థాయిలో ఉంచేశారు కదా మీరు. ఎక్కడ మీరు దాని వికేంద్రీకరణ ఎక్కడ చేశారు? ఒక ఆయన కట్టినటువంటి బిల్డింగుల్లోనే, ఆయన ఇచ్చినటువంటి వాటిల్లోనే మీరు దానికి రంగులు పూసి తిరిగి అక్కడ పునఃప్రారంభాలు చేశారు. ఇప్పుడు అక్కడ హైకోర్టు ఎక్కడ నడుపుతున్నారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లోనే కదా పెట్టారు. శాసనసభ సమావేశాలు ఎక్కడ పెట్టారు? ఆయన ఇచ్చిన కట్టిన వాటిలోనే కదా పెట్టారు. మీరు ఏమైనా కొత్తగా ఏమైనా పాలన చేశారా? అసలు ఏ రోజున దాని మీద దృష్టి చేశారా? ఎప్పుడు ఎవడు ఎలా ఉంటాడో తెలియదు ఆ మినిస్టర్. ఎప్పుడు ఎవడు బూతు మాట్లాడతాడో తెలియదు. ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియదు. ఒకటి కాపాడుకుంటూ వస్తే ఇంకోటి దాని మీద ప్రజలు చీకొడుతున్నారు. ఒకటి చూడకపోతే గంట అంటాడు, ఒకటి చూడకపోతే అరగంట అంటాడు, ఒకటి చూడకపోతే న్యూడ్ వీడియోస్. వీటన్నిటిని వాళ్ళని కాపాడుకోవడమే, ఆ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కాపాడుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి సమస్య అయిపోయింది. వాళ్ళని దగ్గర పెట్టుకోవడమే ఆయన సమస్య అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు పారిపోతారో భయంతో ఆయన సమస్య అయిపోయింది. ఇంకా ఆయన రాజధాని మీద ఎక్కడ ఫోకస్ చేశాడు? యువత మీద ఎక్కడ ఫోకస్ చేశారు? మహిళా అభ్యుదయానికి ఏ విధంగా ఫోకస్ చేశాడు? ఐటీ కంపెనీస్ ని ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన ఎవరిని మా విశాఖపట్నం సంబంధించి గుడివాడ అమర్నాథ్ గారిని తీసుకొచ్చాడు. ఆయనకి ఇంగ్లీష్ మొక్క మాట్లాడడం రాలేదు సార్. ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తే చిన్న 7th స్టాండర్డ్, 8th క్లాస్ స్టాండర్డ్ అబ్బాయిలు విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చూడముచ్చటగా అనిపించేది. కానీ అదే ఒక ఐటీ మంత్రి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా చీపుగా అనిపించింది. అంటే ఎలాంటి మంత్రిత్వ శాఖని, ఎలాంటి సలహాదారుల్ని, ఒక ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎందుకు పనికి రాకుండా నీ పాలనలో చేసి రాష్ట్రాన్ని దిక్కు దివాళా లేకుండా చేసి యువతకి గంజాయిలు, మత్తు పదార్థాలు అలవాటు చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక మాఫియా లాగా తయారు చేసి దాన్ని ఈ విధంగా ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి వ్యవస్థ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కేసు సరే కూడా యువత ఇక్కడ గంజాయి ఇక్కడి నుంచే మీరు చూడండి. ఈ రోజు వరకు కూడా, మొన్నటి వరకు కూడా గంజాయిని ఉక్కుపాదం పోపినటువంటి పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరిగినా కూడా విశాఖపట్నం మూలలు కనబడుతూ వచ్చేవి. అంటే ఎలాంటి పాలన చేశాడండి ఆయన? అసలు మనం ఒకసారి జనార్దన్ గారి దగ్గర కదా, జనార్దన్ రావు గారు ఏదో ఫింగర్ చేస్తాను. అదే విషయంలో ఇంకొక విషయం అండి, ప్రస్తుతం అయితే మనము దర్దాపుగా 1600 పై చిలుకు దినాలతోని ఉద్యమం చేసిన రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఏకదాటిగా ఉద్యమం చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరారు. దానికి అనుసంధానంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని మరొకసారి అమరావతియే మా రాజధాని అని చాలా కరాఖండిగా చెప్పారు. దానికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు దానికి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు కావాలండి. ఆ లక్షల రూపాయల కోట్లలో కేంద్రం ఇచ్చింది కేవలం ఒక 50 కోట్ల రూపాయలు, సుమారుగా ఇంచుమించు 50 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా అమౌంట్. 50,000 కోట్లు. 50,000 కోట్లు. అయితే 50,000 కోట్లు ఇంకా మనకు కావాలంటే, ఒక రాజధాని కావాలంటే ఎంత అవసరం ఉన్నది అక్కడ. ఇదంతా సమకూర్చడానికి ఒక సమయం ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడికి రావాలంటే, ఇప్పుడు ఏదైతే అమరావతి ఇమేజ్ను మొత్తం దెబ్బ పడిపోయిందో, ప్రపంచవ్యాప్తంగా